చెర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. 2 గంటలుగా అగ్నిమాపక దళాలు శ్రమిస్తూ ఉన్న మంటలు అదుపులోకి రావడం లేదు. 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నాలు చేస్తున్నారు. సర్వోదయం కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్స్ ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు, పోలీసులు భయంతో పరుగులు తీశారు. ఇక అందులోని ఒక రియాక్టర్ పేలి 10 మీటర్ల దూరం వరకు మంటలు ఎగసిపడ్డాయి. చెర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే ఫైర్ సిబ్బంది ఇక్కడ నిర్వీర్యంగా అయితే శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డిఎఫ్ఓ ఉన్నారు. అసలు ఎప్పుడు మీకు కాల్ వచ్చింది, ఏ టైంలో ఇక్కడికి వచ్చారు, ఎంతమంది ప్రస్తుతం పనిచేస్తారు? 6:30కి ఈవినింగ్ 6:30కి కాల్ వచ్చింది. కాల్ రాగానే ఇమీడియట్గా దగ్గరనే నియరెస్టే ఉంది కాబట్టి ఫైర్ స్టేషన్. ఇక్కడ ఎన్ఎఫ్సిలో 2 వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వితిన్ 10 మినిట్స్లో వెహికల్స్ టర్న్ అవుట్ అని. టోటల్ 10 వెహికల్స్ 6:30 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాయి. అందులో క్రూ వచ్చేసి ఒక 50 మెంబర్స్ దాకా క్రూ ఉన్నారు. ఆఫీసర్స్ ఫ్రమ్ ఎస్ఎఫ్ఓ క్యాడర్ టు డిఎఫ్ఓ క్యాడర్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. అవి 10 ఫైర్ ఇంజన్స్ లాస్ట్ 3 అవర్స్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాయి. సో మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయంటే ఆల్రెడీ అదుపులోనే ఉన్నాయి. అంటే కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ కాలేదు కానీ అదుపులో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కానీ చుట్టుపక్కల ఉన్న ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. మంటలు అయితే కన్ఫైన్ అయి ఉన్నాయి. ఎందుకంటే షెడ్ కొలాప్స్ అయిపోయింది. కంటిన్యూస్గా వాటర్ కానీ ఫోమ్ కానీ కంటిన్యూస్గా పోర్ చేస్తున్నాం కాబట్టి చూడొచ్చు. అంటే లైవ్ లో రియాక్టర్స్ కూడా ఒక్కసారిగా గ్యాస్ కూడా పెళ్ళిన పరిస్థితుల్లో ఏమవుతుందో ప్రస్తుతం ఇక్కడ ఇంకా ముందస్తు చర్యలు ఏం తీసుకుంటారు? ముందస్తు చర్యలు అంటే ఇప్పుడు షెడ్ కొలాప్స్ అయింది కాబట్టి లోపల ఉన్న మెటీరియల్ ఇన్ కేస్ ఏమన్నా కొలాప్స్ అయినా బ్లాస్ట్ అయినా కానీ పైకి ఆ బ్లాస్ట్ మెటీరియల్ పైకి రావడం కానీ ఫ్లేమ్స్ బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే షెడ్ కొలాప్స్ అయిపోయింది. ఎంత బ్లాస్ట్ అయినా కానీ అక్కడే ఉంటుంది, కన్ఫైన్ అయి ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రమాదం అయితే లేదు. యాజ్ ఆఫ్ నౌ ఫైర్ సర్వీస్ కి మన వాటర్ లాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పటికీ మన జిహెచ్ఎంసీ వాటర్స్ కూడా వస్తున్నాయి? లేదు, ఇబ్బంది లేదు. జిహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి 6:30 నుంచి. అట్ ద సేమ్ టైం ఎన్ఎఫ్సిలో కూడా ఆ వాటర్ ఫెసిలిటీ సోర్స్ ఉంది. ఫిల్లింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఇబ్బంది అయితే ఇప్పటివరకు ఫైర్ కొనసాగే అవకాశం ఉందా? మీరు కంటిన్యూ ఆపరేషన్ మోస్ట్లీ రేపు మార్నింగ్ వరకు టోటల్ కంప్లీట్ గా ఎక్స్టింగ్విష్ అవుతుంది అనుకుంటున్నారు. డిఎఫ్ఓ చెప్తున్నారు. మొత్తం మీద అంటే ఈ ఫైర్ సంబంధించిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా సహాయక చర్యలు అయితే ఒకవైపు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఫైర్ సంబంధించి దాదాపు 10 ఫైర్ ఇంజన్లలో మంటలార్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రియాక్టర్లు పేలుతున్నాయి కానీ మొత్తంగా మంటలు అయితే కంట్రోల్లోకి వచ్చాయని అయితే డిఎఫ్ఓ చెప్తున్నారు. ఓటు స్టూడియో.